పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరి 2వ అధ్యాయమును చదువుకున్న లేఖన భాగము గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయమును మనము మొదటి 10 వచనములు మనం చదువుకుని ఉన్నాం. మొదటి అధ్యాయము ఈ విధంగా ప్రారంభింపబడింది. మరి దేవుడు నాకు ఈ సువార్తను అప్పగించాడు, లేదా ఆయనే నాకు బోధించాడు, మనుషులెవరు దీన్ని నాకు బోధించలేదు అని దేవుని చేత అతనికి కలిగినటువంటి ఆ అథారిటీని, అపోస్టల్హుడ్ని మరి ఎలా పొందుకున్నాడనే విషయాన్ని అతడు తెలియపరిచి, నేను మీకు అందించిన సువార్తని మీరు ఇంత త్వరగా వదిలివేసి మరొక భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగి చేసింది అని మరి అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వారిని మరలా దేవుని సువార్త వైపు మరలా వారిని మరి త్రిప్పటానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము ప్రారంభము నుండి మనం చూసినట్లయితే ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా కొన్ని వచనాలను మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఇతడు మరి అపోస్తులతో ఇతనకు ఉన్నటువంటి సంబంధం, లేదా అతనితో వారితో ఒక మీటింగ్ని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కౌన్సిల్గా మరి వారు కూడుకుని మరి కొన్ని విషయాలు చర్చించినటువంటి సందర్భాన్ని ఈ 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా వీరి మధ్య వచ్చిన డిబేట్, లేదా ఒక విషయం మీద తర్జన భర్జన జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశము ఏంటి అంటే, యూదులు కానివారు అనగా అన్యులు ఈ సువార్తని నమ్మి మారిన తర్వాత వీరు ఏ విధంగా నడిపింపబడాలి, వారికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా, అవి ధర్మశాస్త్రము నుంచి తీసుకోవాలా, లేదా పరిశుద్ధాత్మ ఇవ్వబడినటువంటి గైడెన్స్ ప్రకారం వాడు నడుచుకోవాలా అనేటువంటి దాని మీద ఎక్కువగా వీరి మధ్య మరి చర్చ జరిగినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం. అయితే అపోస్తులైన పౌలు మరి తనకి ఈ అథారిటీ లేదా ఈ సువార్త మనుష్యుల ద్వారా ఇతనికి వచ్చింది కాదని దృఢంగా చెప్పిన తర్వాత, మరి అప్పటికే స్తంభములుగా ఎంచబడిన అపోస్తులైన యోహాను, తర్వాత పేతురు, తర్వాత యాకోబు, వీరందరూ కూడా మరి ఈ యొక్క విషయాలను విన్న తర్వాత వారు ఏమాత్రం కూడా వీరికి ఆటంకములు ఏమి పెట్టలేదు, లేదా వేరేగా విధానంలో వీరిని ఏమీ మందలించలేదు. ఆ విషయాలకు వీరు కూడా మరి ఒప్పుకొని ఒక అగ్రిమెంట్కి వీరు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఏమంటాం, హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ ఒకటి ఇరువురి మధ్య జరిగింది. అది ఏంటంటే, ఎవరెవరంటే, ఒక పార్టీ ఏమో అపోస్తలుడైన పౌలు, తర్వాత బర్నబా ఒక పక్షాన ఉన్నారు, మిగిలిన అపోస్తలు ఒక పక్షాన ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు, మిగిలిన పెద్దలు అందరూ ఒక పక్షాన ఉన్నారు. వీరందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి లాస్ట్లో తేల్చింది ఏంటంటే, ఇరువురు కూడా ఈ చెప్పబడిన విషయాల మీద అగ్రిమెంట్కి వచ్చి హ్యాండ్ షేక్స్ తీసుకుని, సరే యూదులకేమో సువార్త ప్రకటించడానికి పేతురు చూసుకుంటాడు యూదులకు, అలాగే అన్యులకు సువార్త ప్రకటించాలని అపోస్తలుడైన పౌలుకును బర్నబాకును, మీరు అన్యుల్ని మీరు చూసుకోండి, యూదులకి మేము బోధిస్తామని ఒక అగ్రిమెంట్కి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విడివిడిగా వీరిని గ్రూపులుగా చేసి, అంటే యూదులందరూ ఒక గ్రూపుగాను, యూదేతరులు అనగా అన్యులందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వారికి ఈ సమూహంగా, లేకపోతే ఒక సహవాసంగా కొనసాగడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు
యూదులు అన్యులు కలిసి యూదులు అన్యులు కలిసి దేవుణ్ణి స్తుతించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి. ఎలాంటి సమస్యలంటే, ఇప్పుడు సపోజ్ యూదులు అన్యులు కలిసి ఒక సహవాసంగా ఏర్పడినప్పుడు ప్రభురాత్రి సంస్కార ఆరాధన చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యూదులకు ఒక ఆచారము. ఏంటి ఆచారం అంటే, వారు అన్యులతో కలిసి భోజనం చేయకూడదు. మరి ఇక్కడ చూస్తే అన్యులు మరి కూడా మరి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ప్రభురాత్రి సంస్కారం ఆరాధన అంటే అది ఒక సహవాసంలాగా, అంటే ఒక బ్రదర్లీహుడ్ లాగా అందరూ సమానం క్రీస్తులో అన్నట్లుగా అది తీసుకోవాల్సిన దానిలో ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. యూదులు ఒకవేళ అన్యులు పాల్గొంటే వాళ్ళతో కలిసి మేము వీరితో ఈ సంస్కార ఆరాధనలో ప్రభు వాళ్ళలో మేము పాల్గొనలేము. మరి ఈ సహవాసం ఎలాగా? విడివిడిగా అయితే యూదులు మాత్రమే ఉంటే అందరూ కలిసి ఇది ఆచరించడానికి ప్రభు వాళ్ళ ఆరాధన చేయడానికి అవకాశం ఉంది. యూదులు కానప్పుడు మరి అన్యులు కూడా దీనిలో చేర్చబడినప్పుడు వీరిరువురు కలిసి భోజనం చేయడానికి సమస్య ఏర్పడుతూ ఉంది. అప్పుడు మరి వీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఈ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మరి కొన్ని సహాయపడ్డాయి. ఏంటంటే, యూదులు కానిటువంటి వారు అనగా అన్యులు మరి వారు ధర్మశాస్త్ర సంబంధం ఒకవేళ ఎలాంటి తీర్మానములు తీసుకొచ్చారంటే, ఇవి అన్యులు వస్తే వీరితో మనం సహవాసం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీళ్ళని కూడా యూదులను చేసేద్దామని అన్యులైనటువంటి వారిని ఏం చేయడం ప్రారంభించారంటే, సున్నతి చేయించి యూదులుగా మార్చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. అంటే ఇప్పుడు అన్యుడైనటువంటి వాడు ఈ సువార్తని విశ్వసించి దేవుణ్ణి ఆరాధించడానికి గనక వస్తే ఆ వ్యక్తుల్ని వీళ్ళతో కలిపేసుకోవడానికి వీళ్ళకి కూడా సున్నతి చేయించేసి వీరిని కూడా మరి యూదులతో కలిసి ఆరాధించడానికి, కలిసి వీరందరూ భోజనం చేయడానికి లేదా ప్రభు వాళ్ళలో పాల్గొనడానికి అవకాశం కలిగేటట్లుగా సున్నతి చేయించడం ప్రారంభం చేశారు. ఎవరిని? అన్యులైనటువంటి వారిని. అయితే మరి ఈ రెండవ భాగంలో మరి రెండవ అధ్యాయంలో ఒక రెండు విధాలుగా లేకపోతే ఇద్దరు వ్యక్తులను మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. వారికి మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఏమంటాం సున్నతి లేకుండా మరి మొట్టమొదటి సాక్షిని మనం చూడగలిగితే తీతు అనేటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతా ఉన్నాం. తీతును ఒక కేస్ స్టడీ లాగా మనం తీసుకున్నట్లయితే అతడు మరి గ్రీకు దేశస్థుడు అయినటువంటి వాడు. బర్నబాను తీతును వెంట పెట్టుకుని పౌలు యెరూషలేములోనికి వెళ్ళాడు. అయితే మరి వాస్తవానికి వీరందరూ ఒక సహవాసంలో ఉండాలంటే గ్రీకు దేశస్థుడు అనగా అన్యుడైనటువంటి తీతును కూడా వీరు ఏం చేయాలా? సున్నతి చేసి వారిలో కలుపుకోవాలి. కాబట్టి తీతు వచ్చినటువంటి క్రమము మనం చూసినట్లయితే అతడు సున్నతి పొందినటువంటి దాఖలాలు ఏమీ మనకి కనపడలేదు. అంటే సున్నతి లేకుండానే అతడు తిరిగి యెరూషలేము నుండి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బలవంత పెట్టబడలేదు అనే విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. 3వ వచనాన్ని మనం చదివితే 2వ అధ్యాయం 3వ వచనం. ఆయనను నాతో కూడా నన్న తీతు గ్రీకు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అంటే మిగిలిన వారిని బలవంత పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అన్యులుగా లేకపోతే వేరే యూదులు కానటువంటి వారు ఈ ఆరాధన చేయడానికి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి వీరు పాల్గొనాలి అంటే మీరు ఖచ్చితంగా సున్నతి పొందాలి అని వారిని బలవంతం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ తీతు అనేటువంటి ఈ వ్యక్తిని మాత్రము ఇతడు గ్రీకు దేశస్థుడైనప్పటికీ కూడా బలవంత పెట్టబడలేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం దేనికి సూచనగా ఉందంటే, అన్యులైనటువంటి వారు దేవుణ్ణి ఆరాధించడానికి సున్నతి పొందాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒక ఉదాహరణగా తీతును ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ అధ్యాయంలో
ప్రాముఖ్యమైన కొన్ని అంశాలను మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, అన్యులైనటువంటి వారు దేవుణ్ణి ఆరాధించడానికి సున్నతి పొందవసరం లేదు. ధర్మశాస్త్రము వీరికేమి, అన్యులైనటువంటి వారికి వీరికేమి ఉపయోగపడదు. ఏ దాని ఏలుబడిలో అన్యులు లేరు, ధర్మశాస్త్ర ఏలుబడిలో అన్యులు లేరు అనేటువంటిది ప్రస్తావించడం మనం చూస్తున్నాం. మరి అపోస్తలుకు మరి పౌలు బర్నబాలకు మధ్య ఒక ఒప్పందం ఏర్పడినటువంటి విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆఖరిగా దీన్ని ఎలాగా ముగించడం జరిగిందంటే, ధర్మశాస్త్రం ప్రకారము ఏ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు. కృప ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఒకవేళ ధర్మశాస్త్రమే ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీర్చగలిగితే, క్రీస్తు చనిపోవడము నిష్ప్రయోజనం అనే మాటతో ఈ అధ్యాయము ముగింపబడింది ప్రియులారా. చూడండి, అక్కడ ఆఖరి వచనాన్ని మనం చూడగలిగితే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్ర మూలమునదైతే ఆ పక్షమునందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ నీతి ధర్మశాస్త్ర ప్రకారముగా వస్తే, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నీతి రావడం అంటే ఏంటంటే, 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఒక వ్యక్తి నీతిమంతుడవుతాడు అని ఆ ధర్మశాస్త్రం ప్రకటిస్తూ ఉంది. ఒక వ్యక్తి నీతిమంతుడు అవడానికి ఈ ఆజ్ఞలన్నీ గనక పాటించి, తద్వారా ఆ వ్యక్తి గనక నీతిమంతుడు అయ్యి ఉండుంటే, అంటే ధర్మశాస్త్రము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి ఉండుంటే, క్రీస్తు మరణించడం అది నిష్ప్రయోజనమే. క్రీస్తు ప్రభువారు మరణించడం వేస్ట్. ఎందుకు? ఆయన మరణించాల్సిన అవసరత ఇంకా లేకపోవును అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైన కీలకమైన వచనంగా దీన్ని మనం చూడాలి. ఎందుకంటే నీతి అనేటువంటిది ధర్మశాస్త్రం మూలంగా అది కలగట్లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం పెట్టుకుంటాం కొన్ని చిన్నప్పటి నుంచి మనకి కంఠస్థ పెట్టేసేటువంటి కొన్ని ఆజ్ఞలు మనం చూస్తాం కదా. ఒక 10 ఆజ్ఞలు అని సండే స్కూల్ నుంచి దాన్ని పిల్లలకి మెమరైజ్ చేస్తూ ఉంటాం. దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన రూపంలో ఏ రూపాన్ని మనం చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, విచరించకూడదు, దొంగిలించకూడదు, తర్వాత అబద్ధం ఆడకూడదు, పొరుగువాందేది ఆశించకూడదు అని ఇలాగా ఆజ్ఞలు ఏవైతే మనం పెట్టుకునే ఉన్నామో వీటిని అనుసరించి మనం నడుస్తూ ఉంటాం. ఇగో దొంగతనం చేయకూడదు కాబట్టి నేను దొంగతనం చేయకూడదు అని నా ప్రవర్తన నేను ఆ ఆజ్ఞల ప్రకారం బేస్ చేసుకుంటాను. ఇగో అబద్ధం ఆడకూడదు అని ఉంది ఆజ్ఞ కాబట్టి నేను అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదని ఉంది కాబట్టి నేను వ్యభిచారం చేయకూడదు, లేదా పొరుగువాంది ఏది ఆశించకూడదని ఉంది కాబట్టి వాళ్ళేది నేను ఆశించకూడదు అని ఆ ఆజ్ఞలను అనుసరించి నా ప్రవర్తన నేను సరిచేసుకుంటాను. ఒకవేళ వీటి ప్రకారంగా ఉన్నాను అనుకోండి, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దేవుడిని ఆరాధిస్తూ దేవుడు తప్ప వేరొక ప్రతిమలు ఏం చేసుకోకుండా, దానికి మొక్కకుండా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తూ ఇలాగ ఇవన్నీ చేస్తా ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను ఏమని అనుకుంటానంటే నేను నీతిమంతుణ్ణి అనే ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది, నీతిమంతుణ్ణి. కానీ ఈ ఆజ్ఞలు 613 ఆజ్ఞలు ఒక వ్యక్తి పాటించగలిగిన సామర్థ్యము ఏ ఒక వ్యక్తికి లేదు అనేటువంటిది మనం గమనించాలి. బహుశా మనం అన్ని 612 ఆజ్ఞలు మనం పాటించాము, ఒక్క ఆజ్ఞను మాత్రం పొరుగువానిది అదేంటి మనం ఆశింపకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఉంది. అదే గనక మనకుంటేనా, ఆ ఇల్లే మనకుంటేనా, ఆ చీర మనకుంటే, ఆ నగ మనకుంటే, ఆ ఇది మనకుంటే, ఆ స్థితి గనక మనకుంటే, ఇలా గనక నేనుంటే అని ఒక ఆశ మనలో కలుగుతుంది. అక్కడ 100కి 100% ప్రతి ఒక్క వ్యక్తి ఈ విషయంలో తప్పిపోతారు. 612 ఆజ్ఞలు పాటించి ఆ ఒక్క ఆజ్ఞ దగ్గర ఏ ఒక వ్యక్తి అన్నా పడిపోతే
మిగిలిన ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా అతడు ఆ తప్పిదం చేసినటువంటి వాడిగానే. నీకు చాలా అన్నిట్లో 99 లేకపోతే 100లు వచ్చినాయి, ఒక సబ్జెక్టులో మాత్రం 34 వచ్చినాయి, 35కి రావడానికి 34 వచ్చినాయి. అప్పుడు నేనేమంటారు? పాస్ అంటారా? మరి మిగిలినన్ని 100కి 100 వచ్చినాయి అన్నా ఏ ఒక్క విషయంలో తప్పిపోయిందో, ఫెయిల్ అయ్యామో దాన్ని బట్టి మనల్ని ఆ ఫెయిల్గానే ప్రకటిస్తారు. అలాగా ఆజ్ఞల విషయంలో కూడా అన్నీ పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా మిగిలిన వాటన్నిటి విషయాల్లో కూడా మనము తప్పిదం చేసిన వారంగానే అగుపడతాం దేవుని దృష్టిలో. కాబట్టి నీతి అనేటువంటిది ధర్మశాస్త్ర క్రియల మూలంగా మనకి ఎంత మాత్రం రాదు. నీవు ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని దానికి లోబడకపో. లోబడినంత మాత్రాన నీతి ఏం కలగదు. లోబడలేనంత మాత్రాన నీతి నీకు ఒకవేళ నీతిమంతుడు అయితే నీతి తప్పిపోయిన వాడుగా కూడా అవ్వవు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా అగుపరచలేవు అనేది క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా చేసింది అని అనుకుంటే క్రీస్తు ప్రభువారు చనిపోవడం నిష్ప్రయోజనం అయిపోద్ది. ఒకవేళ ఇలాగే మనకి నీతి వస్తుంది అని అంటే ఈ రూట్లోనే మనం వెళ్దాం కదా. ఇంక మరొక విధానాన్ని దేవుడు ఎందుకు తెరపైకి తీసుకురావాలి? ఎందుకు ధర్మశాస్త్రానికి వేరుగా కృప ద్వారా లేదా విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చాల్సిన అవసరత, దాని కొరకు ప్రభువే మరణించాల్సిన అవసరత ఏముంది? లేకపోదు. కాబట్టి ఆ విధంగా ఏ ఒక వ్యక్తి నీతిమంతుడిగా అవ్వట్లేని కారణం చేతనే దీన్ని పక్కన పెట్టి ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతిని ఆయన తీసుకుని వచ్చి ఉన్నాడు ప్రియుల. అది ఆ విధంగా క్రీస్తు యేసునందు విశ్వాస మూలమునదై నమ్మే ప్రతి ఒక్కరికి దేవుని నీతి కలుగు చేస్తుందని రోమా 3:20-21 వచనాల్లో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ అధ్యాయము కొంత కీలకమైనటువంటి అధ్యాయంగా మనం గమనించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి అన్యుడైనటువంటి వ్యక్తి సున్నతి లేకపోయినా సరే దేవుణ్ణి ఆరాధించవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ తీతు యొక్క ఆ విషయంలో మనం చూడగలుగుతాం. రెండవది, అపోస్తులకి తర్వాత స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు, యోహాను, పేతురు, ఇలా వీరికిని తర్వాత బర్నబా, పౌలుకి మధ్య ఒక ఒప్పందం కుదర్చబడినట్లుగా కౌన్సిల్ ఒకటి జరిగింది. కౌన్సిల్ అగ్రిమెంట్లో ఒక అగ్రిమెంట్కి వీరు వచ్చారు. యూదులకు పేతురు ప్రకటించే ఆ సువార్త అప్పగింపబడినట్లుగా అన్యులైనటువంటి వారికి సువార్త ప్రకటించడానికి బర్నబా అలాగే పౌలుకు అప్పగింపబడడం మనం చూసాం. తర్వాత మూడవది ప్రధానమైనటువంటి అంశము ఇందులో ఏంటంటే, మరి అన్యులు యూదులు కలిసి మరి భోజనం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఫుడ్ లాస్ ఇవ్వబడ్డాయో అవి క్యాన్సిల్ చేయబడ్డాయి అనే విషయం అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రియులారా. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు విషయం మనం చూస్తాం. కొర్నేలి ఇంటికి వెళ్ళమని పేతురుకు ఒక దర్శనం అతడు చూస్తాడు. ఆ దర్శనంలో ఒక తెర ఆకాశము నుండి దించబడింది. దాని మీద చతుష్పాద జంతువులన్నీ కూడా దాని మీద చూపించి ప్రభు అంటున్నారు, ఈ జంతువులన్నిటినీ చంపుకొని తిను అని చెప్పినప్పుడు పేతురు సంశయించాడు. దేనికి అనంటే అందులో మరి కొన్ని జంతువులు, నిషిద్ధమైనటువంటి జంతువులు అందులో అతడు చూశాడు. అయితే కొన్ని తినాల్సిన జంతువులు ఉంటే సరే అందునేమో, నిషిద్ధమైన కొన్ని జంతువులు అతనికి కనపడ్డాయి. తినకూడని వాటిని అతడు చూశాడు. ఆ తినకూడని జంతువులు చూసినప్పుడు అతనికి ఏమన్నాడంటే, నిషిద్ధమైన వాటిని నేను ఎలాగ తినగలుగుతాను అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు దేవుడు అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏంటంటే, నేను పరిశుద్ధపరిచిన వాటిని నీవెందుకు నిషిద్ధంగా ఎంచుచున్నావు అనే మాట. దానికి అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ అంటే, కొన్ని తినచ్చు, కొన్ని తినకూడదు అనేటువంటి నియమాలు
ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అన్నీ తినొచ్చు అని చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టానో అవి ఇక్కడి నుంచి మీకు ఉండవు. వాటిని నేను తీసివేస్తున్నాను. అనగా ధర్మశాస్త్రము ఏదైతే ఉందో దాన్ని నేను తీసివేస్తున్నాను. ధర్మశాస్త్రాన్ని తీసివేస్తున్నాను. కాబట్టి నీవు అందులో ఉన్న జంతువులన్నిటినీ కూడా తినొచ్చు అనేటువంటి విషయం అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ స్లైడ్ గనుక మనం చూడగలిగితే 11వ అధ్యాయంలో లేవియాకాండము 11వ అధ్యాయంలో మనకి ఈ ఫుడ్ లాస్ అనేవి ఉంటాయి. అనగా యూదుడైనటువంటి వాడు దేన్ని తినొచ్చు, దేన్ని తినకూడదు అని 11వ అధ్యాయం అంతట్లో కూడా ఆ విషయాలు మనం చూడగలుగుతాం. యూదుడైన వాళ్ళకి తినాల్సినవి ఏంటి, తినకూడనివి ఏంటి అనేటువంటివి ఒక లిస్ట్ అక్కడ ఇవ్వబడింది ప్రియులారా. ఉదాహరణకి కొన్ని మనం చూద్దాం. ఏంటంటే జంతువుల విషయంలో ఏవి తినచ్చు, ఏవి తినకూడదు. ఇప్పటికీ క్రైస్తవులకి కొంతమందికి డౌట్ ఉంటుంది, పలానా వాటిని మనం తినచ్చా తినకూడదా అనేటువంటిది. కొన్ని జంతువులు 2 రకాలుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. ఒకటి నెమర వేసేటువంటి జంతువులు, తర్వాత డెక్కలు కలిగినటువంటి జంతువులు అనేటువంటివి మనం 2 రకాలైనటువంటి విభజన ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుడు తినమన్నవి ఏంటి అని మనం చూస్తే, ఏదైనా జంతువుని నీవు తినాలి అని అంటే, ఇది పాత నిబంధనలు మాత్రమే, ఏదైనా జంతువుని తినాలి అంటే ఆ జంతువు నెమర వేసేదై ఉండాలి. రెండవది డెక్కలు కలిగినటువంటి జంతువుగా ఉండాలి అనేటువంటిది దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ లిస్టులో మనకి ఉదాహరణకి ఒక పంది ఉంది. ఇప్పుడు పంది మాంసం తినొచ్చా తినకూడదా అంటే, ఆ పంది నెమరు వేస్తుందా? నెమరు వేయదు. కాబట్టి ఆ జంతువుని మనం తినకూడదు అనేటువంటిది. తర్వాత గాడిద ఉంది. గాడిదని తినొచ్చా తినకూడదా అని అంటే, అది నెమరు వేస్తుంది కానీ దానికి డెక్కలు లేనందున దాన్ని మనం తినకూడదు. ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి కూడా డెక్కలు లేనందున అది కూడా మనం తినకూడదు. మరి ఆవు, గొర్రె, మేక ఇలాంటివి ఉన్నాయంటే అవి నెమరు వేస్తాయి, వాటికి డెక్కలు ఉన్నాయి కాబట్టి వాటిని తినొచ్చు. జలచరములకి కూడా కొన్ని నియమాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆ 11వ అధ్యాయంలోనే, లేవికాండంలో. ఏంటంటే రెక్కలు అనేటువంటివి, దీన్నే మనం ఇంగ్లీష్లో ఫిన్స్ అని అంటాం. అవి తర్వాత పొలుసులు, స్కేల్స్. అయితే ఇవి వేటికి ఉంటాయో వాటిని మనం తినచ్చు. ఫిన్స్ ఉండి, స్కేల్స్ ఉండి, అనగా పొలుసులు, రెక్కలు ఉన్నటువంటి జలచరములు ఏవైనా సరే వాటిని మనం తినొచ్చు అనేటువంటిది. మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయం అంతా చూడండి, ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అని ఒక క్రైటీరియా అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏది తినొచ్చు ఏది తినకూడదు అనేటువంటిది ఇక మీదట అంటాం ఆ విభజన అనేటువంటిది, లేదా రెండిట్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు తినొచ్చు తినకూడదు అనే ఇక ఒక లైన్ గీసి ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అనేదానికి ఏమీ లేదు. ఆ లైన్ని దేవుడు తీసివేశాడు. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవెందుకు నిషిద్ధంగా ఎంచుతున్నావు అని పేతురుతో చెప్పబడిన ఆ మాట దేనికి అర్థం అంటే, దేవుడు సమస్తాన్ని కూడా పరిశుద్ధపరుస్తున్నాడు, లేదా ఉన్నటువంటి ఆ స్థితిని దేవుడు తీసివేస్తున్నాడు. తినకూడదు అనేటువంటి ఏదైతే ఇది ఉందో దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం ఉండడం వలన ఇశ్రాయేలీలకి కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు ఉండి ఉన్నాయి ఇది వరకు. వాటిని ఇప్పుడు ప్రభువు వాటిని తీసివేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక జనాంగాన్ని లేకపోతే ఒక రేస్ని దేవుడు కాపాడడానికి, తన కొరకే ఏర్పరచుకొనడానికి ఒక రేస్ని ఆయన కాపాడుకునేటూ వచ్చాడు. ఉదాహరణకి దేవుడి జనాంగముగా ఇశ్రాయేలు వారు, ఇశ్రాయేలీ అంటే
గాడ్స్ ఓన్ పీపుల్ అని అంటారు. అంటే దేవుని సొంత జనాంగము, దేవుని జనాంగముగా ఇశ్రాయేలీయుల్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైతే మరి మనందరం ఎవరు? దేవుడు ఒక ప్రజల్ని లేకపోతే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ని, ఒక రేస్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకంటే తన రక్షణ ప్రణాళిక భూదిగంతమ నివాసులందరికీ ఆ రక్షణ ప్రణాళికను వ్యాప్తి చేయడానికి ముందు ఒక రేస్ని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో కూడా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ దీని మీద ముందు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఏదైనా ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక విలేజ్ని వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ విలేజ్ మీద వాళ్ళకి తీసుకోవాలనుకున్నటువంటి నిర్ణయాలు ఈ విలేజ్ మీద ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. క్లస్టర్గా దాన్ని ఆ ఆ విలేజ్లో ఏమైతే నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారో ఆ నిర్ణయాలు తీసుకుని ఇది తీసుకున్నటువంటి పాలసీ కానీ ఏదైనా ఎలా పనిచేస్తుంది అందులో అని ఆ విలేజ్లో ఒక ఎక్స్పెరిమెంటల్గా దాన్ని ట్రై చేస్తారు. అది సక్సెస్ఫుల్ అయితే లేదా ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అని రెక్టిఫై చేసి అప్పుడు మిగిలిన విలేజెస్ కానీ లేదా మిగిలిన పట్టణాలన్నిటికీ ఒకేసారి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే దేవుడు తన రక్షణ సంకల్పాన్ని ప్రజలందరికీ ఆయన ఈ రక్షణ సంకల్పాన్ని విస్తరించడానికి ముందు ఒక జనాంగాన్ని అయితే దేవుడు ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, అబ్రహాముని. అతడి ద్వారా ఒక జనాంగం ఏర్పడింది. ఆ జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వీళ్ళు ప్రత్యేకంగా ఉండడం కొరకు వీళ్ళకి కొన్ని సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వీరు ఇచ్చారు. మీరు ప్రత్యేకమైన జనాంగం అని చెప్పబడడానికి మీకు ఒక ప్రత్యేకమైన ఆహార నియమాలు, మీరు ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి ఒక నియమ నిబంధనలు అని వారికి. అంటే దేశాల్లో కూడా ఇలాగే కదా ఉన్నాయి. ఉదాహరణకి భారతదేశంలో కొన్ని రూల్స్ ఉంటాయి, అదే పాకిస్తాన్కి వెళ్తే వేరే రూల్స్ ఉంటాయి, ఇంకొక దేశానికి వెళ్తే వారికి నచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వారికి ఉంటాయి. అంటే ఒక్కొక్క దేశ ప్రజలకు ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్టుగానే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. ఆ నియమ నిబంధనలే మనం ఏమని చెప్పగలుగుతామంటే ధర్మశాస్త్రము అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ ధర్మశాస్త్రములో ఉన్నవి ఏంటంటే నీవు ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఎలా తినచ్చు, ఎలా తినకూడదు, వేటిని తినచ్చు, వేటిని తినకూడదు, వేటిని తాగొచ్చు, వేటిని తాగకూడదు, వేటిని అర్పించవచ్చు, వేటిని అర్పించకూడదు అని ప్రతి విషయంలో కూడా ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటివి ఈ ఇశ్రాయేల్ ప్రజలకు ఒక దేశంగా వాళ్ళని దేవుడే పరిపాలించడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. దాన్నే మనం ఏమంటున్నాం, మనకైతే మనం ఏమని పిలుస్తామంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది. బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారతదేశ రాజ్యాంగం మనకెలాగో అలాగే ఇశ్రాయేల్ ప్రజలకి వారిని పరిపాలించడానికి దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలే ఈ ధర్మశాస్త్రము. కాబట్టి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ప్రకారము కొన్ని తినొచ్చు అని ఉంది, కొన్ని తినకూడదని ఒక డిస్టింక్ట్ లైన్ తినవలసిన వాటి మీద తినకూడని వాటి మీద దేవుడు గీసి ఉన్నాడు. అలాంటివి ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే యూదులకును అన్యులకి మధ్య ఉన్నటువంటి డిస్టింక్షన్ ఏదైతే గీత గీయబడిందో ఇప్పుడు ఆ డిస్టింక్షన్ తీసివేస్తున్నాడు. ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని ఎవరు తేడా లేకుండా దేవుని విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ప్రజలందరూ సమానమే అనేటువంటి దాన్ని దేవుడు తీసుకురావడానికి ఏదైతే డిస్టింక్షన్ ఇది వరకు ఉందో దాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక యూదుడు అన్యుడితో కలిసి భోజనము చేయొచ్చు. ఇప్పుడు వరకు 2వ అధ్యాయంలో ఏర్పడినటువంటి గొడవ అదే. అపోస్తలుడైన పౌలు పేతురుని కూడా ఆ విషయంలో మరి కరెక్ట్ చేసినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. ఎక్కడ ఈ విషయాన్ని మనం చూడగలిగితే
11వ వచనం నుంచి మనం చదువుదాం. అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తీసి వేరైపోయాను. ఆ, 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 మోసపోయాను. ఈ ఈ ఎందుకు ఇక్కడ కేఫా అపరాధిగా ఎంచబడడానికి కారణం, ఆ అపోస్తుల్లో ప్రధానుడు అయినటువంటి వ్యక్తి ఈ కేఫా అనగా పేతురు. పేతురే ఒక విషయంలో తప్పు చేసినట్లుగా అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ అతన్ని గర్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ విషయంలో వీళ్ళకి సమస్య ఏర్పడిందంటే, యూదులు యూదులుగాను అన్యులు అన్యులుగా వేరు వేరు గుంపులుగా ఉంటే పర్లేదు, అక్కడ వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు యూదులు అన్యులు కలిస్తే అక్కడ సమస్య ఏర్పడుతుంది అనే విషయాన్ని అంతియొకయలో ఈ సమస్య ఏర్పడడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి వీరికి వచ్చినటువంటి సమస్య అంటే, మరి అన్యులు ఉన్నప్పుడు అన్యులతో కలిసి పేతురు భోజనం చేస్తూ ఉన్నాడు. సరే, ఈ భోజనం చేస్తున్న సందర్భంలో యాకోబు యొద్ద నుండి యూదులు కొంతమంది వచ్చారు. యూదులైనటువంటి వారు అన్యులతో కలిసి భోజనం చేయరు. మరి ఇలాంటి విషయంలో మరి ఆ యూదులు వస్తున్నారని వారిని చూసినప్పుడు ఈ పేతురు అన్యులతో ఉన్నాడు, వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతడు ఏం చేశాడంటే వెంటనే వాళ్ళ రావడం చూసి వీళ్ళతో భోజనం చేయడం ఆపేసి మరి వేరైపోయినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళతో ఉన్నటువంటి పేతురుతో ఉన్నటువంటి ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళు కూడా ఇదే క్రమంలో యూదులతో కలిసి అన్యులతో కలిసి భోజనం చేయకుండా ఉండనట్లుగా మరి వారు కూడా లెగిసిపోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, అన్యులతో కలిసి భోజనం చేయొచ్చు అని దేవుడు చెప్తుంటే, ఈ పేతురు అన్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు యూదులు వచ్చారని వీళ్ళతో సహవాసాన్ని అనగా మా భోజనం చేస్తున్నటువంటి విషయాన్ని మధ్యలోనే ఆపి వేరైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని పేతురు ఖండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఈ విషయం ఏ విషయంలో పేతురు తప్పు చేసినట్లుగా ఇక్కడ మనకు దొరికాడంటే, వేరైపోవడం. అన్యులతో కలిసి సహవాసములో ఉన్నటువంటి భోజనం చేస్తున్న వ్యక్తి వాళ్లకు భయపడి ఇతడు వాళ్ళతో సహవాసాన్ని తెంచుకున్నట్లుగా. అంటే భోజనం అంటే ఏంటంటే సహవాసం అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులు. అందుకనే ప్రభరాత్రి సంస్కార ఆరాధన మరి సంఘంలో ప్రాముఖ్యమైన స్థానము ఏంటిదంటే, దేవుని దృష్టిలో ప్రతి ఒక్క వ్యక్తి సమానుడు అనే విషయము మనకి అక్కడ అర్థమవుద్ది. ఎందుకంటే ఒకళ్ళ కొరకు మాత్రమే దేవుడు చనిపోలేదు. ఒక వర్గం వారికే, క్రైస్తవులకే ఆయన కొరకే ఆయన చనిపోలేదు, లేకపోతే యూదుల కొరకే ఆయన చనిపోలేదు, లేకపోతే మరొక వర్గం వ్యక్తుల కొరకే ఆయన చనిపోలేదు. క్రీస్తు ప్రభువారు చనిపోయింది లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ఆయన చనిపోయారు. కాబట్టి ఏ ఒక వ్యక్తి అయినా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి పాపియే కాబట్టి వారి పాపము నుండి వారి విడుదల కొరకు క్రీస్తు యేసును ప్రతి ఒక్క వ్యక్తి విశ్వసించవచ్చు. కాబట్టి ఈ ఆచారము లేకపోతే ఈ ప్రభురాత్రి సంస్కార ఆరాధన అనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను ప్రతి ఒక్క వ్యక్తి పాలిభాగస్తులు అవ్వచ్చు. ఇందులో స్త్రీ అని పురుషుడని లేదు, గ్రీక్ దేశస్థుడని లేదా యూదుడనేటువంటి భేదము అది లేదు అనేటువంటిది ఆ ప్రభురాత్రి సంస్కార ఆరాధన ద్వారా మనము నేర్చుకోగలుగుతాం. మరొక విషయము ఇక్కడ కనిపించేది ఏంటంటే, మనము సహవాసములో మనము ఈ విధంగా, అందుకనే మనం సహవాస కమ్యూనియన్ తీసుకున్నప్పుడు
సహవాస ప్రేమ విందు మనం పెట్టుకుంటాం. ఈ ప్రేమ విందులో కూడా అందరము కలిసి భోజనం చేస్తూ ఉంటాం. అంటే సంఘములో ఆయా రకముల స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే కొంతమంది గొప్పోళ్ళు ఉండొచ్చు, కొంతమంది పేదోళ్ళు ఉండొచ్చు. ఆహ్, ఎ కొంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల డిస్క్రిమినేషన్ కనపడతా ఉంటది. వాళ్ళతో కలిసి మనం భోంచేయడం ఏంటి అనేటివి. లేతే ఆహ్, కొంతమంది వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారంటే, మేము అగ్రవర్ణాల నుండి వచ్చాం. మేము అలాంటి లో కాస్ట్ పీపుల్‌తో మేము కలిసి భోంచేయడం కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి, ఆ విషయాల్లో చేయకుండానే వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. లేదా కొన్ని చోట్ల ఇంకా ఈ పల్లెటూరులో ఇవి ఎక్కువగా మనం చూస్తాం. పల్లెటూరులో వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా వీళ్ళకి కొరకు ఒక చర్చ్ వేరుగా పెట్టుకుంటారు. ఈ కులానికి ఒక చర్చు, ఆ కులానికి ఒక చర్చు అని క్యాస్ట్‌ల పరంగా కూడా చర్చులు విడిపోయినంత దుస్థితికి ప్రస్తుత క్రైస్తవ్యం వచ్చేసింది. కాబట్టి దేవుడు చేసినటువంటిది అలనాటి దినాల్లో ఇన్ని క్యాస్టులు లేవు. ఒకటే రెండే వర్గాలున్నాయి. ఏంటి? ఒకటి యూదులు, రెండోది అన్యులు. ఈ రెండే సబ్ డివిజన్స్ ఉన్నాయి. వీటిల్లోనే అప్పట్లో ఉన్న తారతమ్యాలుని బ్రేక్ చేయడానికి అన్యులతో కలిసి భోంచేయకూడదు అనేటువంటి ఈ యూదుల సిద్ధాంతాన్ని ఏదైతే ఆ నియమాలు ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడానికి దేవుడు పౌలుకు ఇవన్నీ టీచ్ చేసి అతన్ని పంపిస్తే, మరి యాకోబు నుండి యూదులు వచ్చినప్పుడు ఆ యూదులకు భయపడి అపోస్తలుడైన పేతురు కూడా అన్యులతో సహవాసంలో ఉన్న ఆ వ్యక్తి భోజనం చేస్తా మధ్యలో లేచి వెళ్ళిపోవడము, ఇది తప్పుగా అపోస్తలుడైన పేతురు పౌలు పరిగణించి అతన్ని కూడా మరి గద్దించినట్లుగా, అతన్ని సరిచేసినట్లుగా కింద వచనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి సువార్త మరి వారికి ఆ విషయంలో కూడా ప్రకటింపబడి ఉంది. నీవు యూదుడివైయుండి యూదుల వలె కాక అన్యుల జనుల వలనే ప్రవర్తించుచుండగా ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేస్తున్నాం? అంటే ఒక అంటే వీళ్ళందరికీ కూడా ఒక యూనిఫామిటీ రావాలి అన్నట్లుగా యూదేతరుల్ని యూదులుగా చేసేయడానికి సున్నతి చేసేస్తే సరిపోద్ది. కాబట్టి ఇక మీదట తారతమ్యాలు ఏమి ఉండవు, అందరూ యూదులైపోతారు, సున్నతి పొందిన వారు అవుతారు, అప్పుడు అందరూ కలిసి భోంచేయచ్చు అనేటువంటి రీతిలో వీరు యూదులు కాని వారిని యూదులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ సందర్భంలో మరి పౌలు వారిని గద్దించి, ఇలా చేయాల్సిన అవసరత లేదు, అన్యులకి సున్నతి పొందాల్సిన అవసరత లేదు, అన్యులకి ధర్మశాస్త్రము అవసరం లేదని ధర్మశాస్త్రము నుండి అన్యుల్ని వేరుపరిచి, ఒకవేళ ఈ యూదులకు కూడా ధర్మశాస్త్రము అవసరం లేదు, ఎందుకంటే ఒకవేళ మీరు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అయితే క్రీస్తు మీ కొరకు చనిపోవాల్సిన అవసరత లేదు, అది నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిగా మీరు నిలబడలేదు దేవుని ఎదుట అని చెప్పి, ధర్మశాస్త్రమును క్రింద నుండి మీరు కూడా రావాల్సిన అవసరత ఉంది అని చెప్పి వారిని గద్దించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ విషయంలో ఆ ఒక్క విషయంలో మాత్రమే ఇంకా సున్నతి పొందాల్సిన అవసరత ఉంది అని చెప్పడానికి ఒకే ఒక అవకాశం వారికి మిగిలింది. ఏంటంటే, ఒకవేళ యూదుడైనటువంటి వాడు సున్నతి పొందాలి అని అనుకుంటే దేని కొరకు అతడు పొందాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం కొరకు అతడు పొందడం కాదు, కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను అని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము ఇంకా నెరవేర్చలేదు. కాబట్టి ఆ వాగ్దానములో నేను నిలిచి ఉండడం కోసం సున్నతి పొందడం అవసరమని ఆ వ్యక్తి సున్నతి పొందితే మాత్రము దానిని మనం ఏమని పిలవచ్చు అంటే విశ్వాసపు చర్య, విశ్వాసపు క్రియ అని మనం పిలవచ్చు.
యాకోబు రాసిన పత్రికలో అదేమో కదా మనం చదువుతాం, క్రియలు లేకుండా విశ్వాసము మృతము అని అంట. అంటే విశ్వాసం ఉండాలంటే, విశ్వసిస్తున్నామంటే దానికి ఆ సూచన ఏంటి? క్రియలు చేయాలి. ఆ క్రియలు ఏ క్రియలు ఇవి? మనం అనుకునేటువంటి వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, లేకపోతే ఈ రూల్స్ ఏదైతే పెట్టుకున్నామో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆజ్ఞల వరకు పాటించడము ఇవే క్రియలు అని వాటిని పాటించడం కాదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకాలైనటువంటి క్రియలు ఇక్కడ కనబడుతున్నాయి. ఉదాహరణకి నోవాహు విషయంలో విశ్వాసపు క్రియ ఏంటి? నోవాహు విషయంలో దేవుడు అతనికి ఏం చెప్పాడంటే, నువ్వు ఓడ కట్టు అన్నాడు. జలప్రళయం వస్తుంది, జలప్రళయం నుండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడ కట్టు అని దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. విశ్వాసపు క్రియ ఇప్పుడు నోవాహుకి ఏంటంటే, దేవుడు చెప్పిన మాటని నమ్మి ఇతడు ఆ మాటల్ని క్రియారూపంగా వాడ కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది అతని జీవితంలో విశ్వాసపు చర్య, లేకపోతే విశ్వాసపు క్రియ. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు, అందరికీ ఇదే ఉండాలి అనేటువంటిది ఏం లేదు. కాబట్టి అది విశ్వాసపు క్రియ అయితే నేను విశ్వాసపు క్రియ చేయాలని నేను వాడకట్టడం ప్రారంభిస్తానా? అది అతనికి ఇవ్వబడిన విశ్వాసం, అతడు విశ్వసించడానికి కారణం, అది అతనికి వాడకట్టే విషయం. పోనీ ఇంకొక విషయం, అబ్రహాము విషయంలో దేవుడు చేసిన వాగ్దానములు కొన్ని చేశాడు. వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాల్ని అబ్రహాము నమ్మాడు, అది అతనకు నీతిగా ఎంచబడెను అన్నాడు. ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు అతడు ఏం చేశాడంటే, నీ జనాంగము నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి వారందరినీ విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను ఇవ్వబోయే ఆ దేశంకి నువ్వు రాని అతన్ని పిలిచినప్పుడు, ఇతడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎలాగ వెళ్ళాలో, ఏ విషయంలో ఏం చేయాలో కూడా తెలియకుండానే దేవుడు మాటకు లోబడి అతడు వారందరిని కూడా విడిచిపెట్టి వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది అతనికి ఏమైంది? విశ్వాసపు చర్య, లేదా విశ్వాసపు క్రియ. అలాగే నేను కూడా విశ్వాసపు క్రియలు చేయాలని, నేను నా దేశాన్ని, నా ప్రజలందరినీ విడిచిపెట్టి వచ్చేమని కాదు. అది అతనికి వర్తించింది. నోవాహుకు వాడకొట్టడం వర్తించింది, మరొక వ్యక్తికి ఇంకోటి వర్తించింది. అలాగా నీ జీవితంలో ప్రభువుని విశ్వసిస్తున్నావని అంటే, నీ ఇంతవరకు నీకు దేని మీద నమ్మకం ఉంది? ఆ నమ్మకాన్ని విడిచిపెట్టి ప్రభువు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఆ ప్రకారంగా నీవు నడుచుకోవడమే విశ్వాసపు క్రియ. ఉదాహరణకి నాకు వాస్తు అంటే నమ్మకం ఉంది. వాస్తు అంటే నమ్మకం ఉంది. ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత వాస్తు అంటే వాస్తు కన్నా బలమైన వాడు, లేకపోతే వాస్తు వచ్చే దోషాలని సైతం సరిచేయగలిగిన వాడు క్రీస్తు అని నేను నమ్మాను అనుకోండి. ఇప్పుడు నేను ఇల్లు కట్టినప్పుడు ఆగ్నేయంలో ఇది ఉండాలి, నైరుతిలో నుయ్యి ఉండాలి, ఆగ్నేయంలో ఇది ఇంకోటి ఏదో పొయ్యి ఎక్కడ ఉంటుంది, వేరే చోట ఏది ఎక్కడ ఉండాలనుకోండి, అలా ఉండాలి అని నేను ఇంకా ప్రభువుని ఆ దోషాల నుండి కూడా ప్రభువు విడిపించగలడని ప్రభువుని నమ్మి, ఆ నమ్మిన తర్వాత కూడా ఇవి నేను పాటించాను అనుకోండి. ఇక్కడ ఇది ఉండాలని చెప్పారు ఆయన, అది ఇక్కడ ఉంటే బాగా మనకు కలిసి వస్తుందని పలానా వ్యక్తి చెప్పాడు, కాబట్టి ఇక్కడ ఇది ఉంచుదామని ఆ రకంగా నేను ఆ కట్టే విధానంలో ఇలాగ చూశాను అనుకోండి. అప్పుడు నేను దేనికి విలువ ఇచ్చాను? ఎవరిని ఎక్కువ నమ్మాను? దేవుని కన్నా ఏ వాస్తు అయితే నాకు ఇది ఉపయోగపడుతుందని విశ్వసించానో దాని మీద నేను ఆధారపడినాడు. ఒకవేళ దీనికన్నా ప్రభు వీటన్నిటి నుండి, దీనిలో వచ్చిన లోపాలని సైతం, దీనిలో వచ్చిన నష్టాలని సైతం ప్రభు దాని నుండి నన్ను విడిపించగలడని నేను ప్రభుని నమ్మి నాకు నచ్చినట్టుగా నేను కట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి, దాన్ని నేను ఏమని పిలవచ్చు అంటే, నేను ఉంచిన విశ్వాసపు చర్యగా, క్రియగా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే నాకు కట్టిన ఇల్లు వాస్తు ప్రకారంగా కాక నాకు నచ్చినట్లుగా ప్రభువునందు విశ్వాసం మూలంగా నేను దీన్ని కట్టుకున్నాను. కాబట్టి
ఒక్కొక్క వ్యక్తికి ఏదో ఒక దాన్ని కావచ్చు. దీనివల్లనే నేను లాభపడతాను. దీని మీదే నేను ఆహ్, ఆహ్, ఇదవుతాను. ఇదే నాకు జీవితం, ఇదే నాకు ఆధారమని ఒక దాని మీదే నీవు నమ్మకం ఉంచావు. ఇది లేకపోయినా ప్రభువు నన్ను ఉదాహరణకి ఒక ఉద్యోగం ఉందనుకోండి, లేతే ఒక బిజినెస్ ఉంది. నేను నాకు అప్పులు తీర్చి, నా పెళ్లి చేసి, నాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఈ బిజినెస్సే నాకు ఆధారమని విశ్వసిస్తాం. ఒకవేళ ఈ బిజినెస్ లేకపోయినా ఇంకొక విధంగాన ప్రభువు నా అప్పులు తీరుస్తాడు. ఇంకొక విధంగాన ప్రభువు నాకు ఇంట్లో పోషణ చేస్తాడు. నాకున్న సమస్తాన్ని తీరుస్తాడని ప్రభువు మీద ఉంచామనుకోండి, దీని మీద మనము అంతగా ఆధారపడాల్సిన అవసరత లేదు. ఇదే నాకు ధ్యేయం, ఇదే నాకు ముఖ్యం అని అంటే మనం విశ్వసించే విశ్వాసపు క్రియ ఆ విధంగా మనం చూపొచ్చండి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇప్పుడు ఉదాహరణకి సబ్బాతు అనేటువంటిది ఒక ఏమంటాం ఆజ్ఞ. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం. పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఆ రోజులు తెల్లగుడ్లు కట్టుకుని ప్రభా అని ధ్యానం చేయడం కాదు. ఏదైతే ఆ విశ్రాంతి దినం దేని కొరకు పెట్టాడు, నీవు కానీ, నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ దాసులు కానీ, లేకపోతే నీకున్న పశువులు కానీ ఆ దినాన ఏవి కూడా ఏ పని చేయకూడదు. పనులన్నిటి నుండి ఆ దినాన్న మీరు విశ్రాంతి తీసుకోవాలి. అది విశ్రాంతి దినం. ప్రార్థన చేయమని కానీ, ఆ రోజు గుడికి వెళ్ళండి ఆరాధన చేయమని కానీ ఎక్కడా లేదు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఏ పని లేకుండా రెస్ట్గా ఉండమన్నాడు. అలాగే రెస్ట్గా ఉండడమే. ఇప్పుడు ఉదాహరణకి మనం నమ్మకం 6 రోజులు నువ్వు కష్టపడు, 6 రోజులు నీకు వాడుకో, నీ సంపాదనకి లేకపోతే నీ దీని కొరకు 6 రోజులు వాడుకో. 7వ రోజున మాత్రం నీవు వాటన్నిటి నుండి విశ్రాంతి తీసుకో. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే 7వ రోజు కూడా నేను పనిచేస్తే నాకు డబ్బులు వస్తాయి. అంటే నీ 6 రోజులు పనిచేసిన దానికన్నా 7 రోజులు పనిచేస్తే నాకు ఇంకా ఎక్కువ వస్తాయి. ఆ ఎక్కువ వచ్చినటువంటి డబ్బులతో నా అవసరతలు ఇంకా ఎక్కువగా తీర్చబడతాయి. దానివల్ల నేను ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉండొచ్చు అని 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్న ఆజ్ఞను కూడా బ్రేక్ చేసి నేను కష్టపడ్డాను అనుకోండి. ఈ విషయము ఒక పక్కన ఉంచుదాం. రెండవ వ్యక్తి ఏంటంటే 6 రోజులు కష్టపడమన్నాడు, 7వ రోజు మాత్రం విశ్రాంతి తీసుకోమన్నాడు. మరి 7వ రోజు నేను గనక పని చేయకపోతే, అంటే ఏ రోజు జీతం ఆ రోజు అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోజు జీతం ఆ రోజుకే సరిపోతుంది అనుకుంటే 6 రోజుల జీతం 6 రోజుల దినాలకే సరిపోయింది. మరి 7వ రోజు పోషణ మరి ఎలాగా? 7వ రోజు కూడా కష్టపడితేనే కదా ఆ రోజు భోజనం ఉండేది. మరి 6 రోజులు తినమన్నాడు, 6 రోజులు కష్టపడి 6 రోజులు తినమన్నాడు. మరి 7వ రోజు పనేం చేయొద్దన్నాడు. మరి అదే రోజుకి మనకి ఎలాగా పోషణ? అంటే దీన్ని మనం దేవుడు చెప్పాడు అని మనం గనక నమ్మితే, ఆయనే చెప్పినటువంటి వ్యక్తే 7వ రోజుకి కావలసిన సమస్తం చూసుకుంటాడు, 7వ రోజుకి కావలసిన పోషణ ఆయనే ఇస్తాడు అనే నమ్మికతో ఈ 7వ రోజు నువ్వు విశ్రాంతి తీసుకుంటే ఆ 7వ రోజు యొక్క పోషణ ఆయనే చూసుకుంటాడు. దాన్ని మనం ఎలాగా మనం దాన్ని బ్రేక్ చేస్తామంటే, ఈ విశ్వాసం ఉంచం ప్రభు ఆజ్ఞ మీద. ఆయన ఇచ్చిన ఆజ్ఞ మీద విశ్వాసం లేదు కాబట్టే నీకు నువ్వు ఏం చేసుకోగలుగుతున్నావు అంటే, 7వ రోజు ఆయన పోషిస్తాడో లేదో మనమే దాన్ని చూసుకుందాం, కవర్ చేద్దామని 7వ రోజు కూడా మనమే కష్టపడి 7వ రోజు కూడా మనమే సంపాదించుకుని ఆ దినానికి కావలసిన పోషణ కొరకు మనమే కష్టపడతాం. దేవుడిచ్చే పోషణ మనం ఏమవుతున్నామంటే మిస్ అవుతా ఉన్నాం. మనమే దీన్ని సెట్ చేసుకుందాం. అలాగే ఈ ప్రతి 7వ సంవత్సరం సెబాటికల్ ఇయర్, విశ్రాంతి సంవత్సరం అని 7వ సంవత్సరంకి గురించి రాయబడింది. అంటే
6 సంవత్సరాలు నువ్వు పంట వేసుకుని పంట పండించుకోవచ్చు. 7వ సంవత్సరం నువ్వు ఏమి ఇవ్వాలంటే క్రాప్ హాలిడే ఇవ్వాలి. అంటే ఆ సంవత్సరం పంటేమీ పండించకూడదు. అంటే ఏ రకమైన పంట నువ్వు వేయకూడదు సంవత్సరం అంతా. అంటే ఇప్పుడు ఒక రోజైతే సరిపోయింది, 6 రోజులు సంపాదించుకుని 7వ రోజు సరే. ఈ సంవత్సరంకి వస్తే సెబాటికల్ ఇయర్లో సంవత్సరం అంతా ఉండకూడదంట. సంవత్సరం అంతా మరి ఏం తింటాం? ఒక రోజు అంటే అనుకోవచ్చు సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం కూడా వేసేద్దాం అని ఆ సంవత్సరం కూడా వేసి పండించిన వాళ్ళు ఉన్నారు. ఆ సంవత్సరం వేయకుండా ప్రభు అంటే దేవుని తీరు ఎలా ఉండిందంటే 6వ సంవత్సరాన 7వ సంవత్సరానికి కూడా కావలసిన అంత డబల్ పండేసేదంట. అంటే 7వ సంవత్సరంలో మనం పంట ఏమి వేయం, ఆ సంవత్సరానికి కూడా కావలసినటువంటి పంట 6వ సంవత్సరంలో పండేయడంతో 7వ సంవత్సరంలో మనం పంట వేయకపోయినా 6వ సంవత్సరంలో వచ్చిన అబండెన్స్ మనకి ఆ సంవత్సరానికి సరిపడేటువంటిది. కాబట్టి ఆ విధంగా దేవుని మీద మనం ఉంచే ఉంచే విశ్వాసము బట్టి మనం క్రియ చేస్తే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే విశ్వాసపు క్రియ, లేకపోతే విశ్వాసపు చర్య. కాబట్టి క్రియలు అనంటే మళ్ళీ వీటిల్లోకి వచ్చేయకూడదు. క్రియలు లేకుండా విశ్వాసం మృతం. కాబట్టి నా విశ్వాసాన్ని కనపరచడానికి నేను దొంగతనం చేయకూడదు, నేను వ్యభిచారం చేయకూడదు, నేను నరహత్య చేయకూడదని వీటిల్లోకి వచ్చేసి ఇవి పాటించాలని ఈ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ పాటించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అదే అక్కడే క్రైస్తవులు మళ్ళీ దీంట్లోనికి వచ్చేస్తున్నారు. నీతిమంతులుగా తీర్చబడడానికి ఎలాగా ప్రారంభమైందంటే కృప ద్వారా మనం ప్రారంభిస్తున్నాం. అంటే నాకు ధర్మశాస్త్రంగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు. దేవుని కృప ద్వారా క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఇప్పుడు నీతిమంతుడైన నేను నా నీతిని కాపాడుకోవడానికి నేనేం చేస్తున్నాను? వ్యభిచారం చేయకుండా నా నీతిని కాపాడుతున్నాను, దొంగతనం చేయకుండా నా నీతిని కాపాడుతున్నాను, లేకపోతే నరహత్య చేయకుండా నా నీతిని కాపాడడం, ఇంకొక ఆజ్ఞను పాటించడం ద్వారా నా నీతిని నేను కాపాడుకుంటున్నాను అని అనుకుంటున్నాం కదా. అది ఇదేంటంటే నీకు ఇవ్వబడినటువంటి నీతి నీ పాటించే ఆజ్ఞలతో సంబంధం లేకుండా ఇవ్వబడింది నీకు. అంటే ఈ ఆజ్ఞలు పాటించుతున్నామని దేవుడే నీకు ఇచ్చాడు ఆ నీతి. ఈ నీతి ఎలా వచ్చింది నీకు? ఈ ఆజ్ఞలు పాటించలేని స్థితిలో ఉన్నప్పుడే ఈ నీతి నీకు వచ్చింది. మరి ఆ నీతి ఉచితంగా నీకు వచ్చినప్పుడు దాన్ని కొనసాగించేటువంటి విధానం కూడా క్రీస్తు యేసునందు విశ్వసించుట ద్వారానే ఆ నీతి కొనసాగుతుంది. దేవునితో ఉన్న సంబంధం కొనసాగుతుంది. నువ్వేదో దానికోసం అది స్ట్రాంగ్ చేయడం కోసం నువ్వు కష్టపడిపోయి ఈ ఆజ్ఞలన్నీ పాటించేసి మళ్ళా ఏదో సాధించేదాన్ని అనుకోవాల్సిన అవసరత లేనే లేదు. కాబట్టి ఈ అవుట్లైన్ చెప్పాను ఈ రోజంతా. ఈరోజు 2వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే తీతును ఒక కేస్ స్టడీగా మనం తీసుకోవాలి. దేనికి కేస్ స్టడీ అంటే అన్యుడైనటువంటి ఒక వ్యక్తి సున్నతి లేకుండా దేవుణ్ణి ఆరాధించవచ్చు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు లేకుండా దేవునితో సహవాసములు ఉండొచ్చు అన్యుడైన వ్యక్తి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే తీతును అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది, ఈ అపోస్తుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. అపోస్తుడైన స్తంభములుగా ఎంచబడిన కేఫా, యాకోబు, యోహానులు ఒక పక్కన, పౌలు, బర్నబాలు ఒక పక్కన. ఇద్దరు ఒక హ్యాండ్ షేక్ అగ్రిమెంట్కి వచ్చారు. దేనికంటే మేము యూదులను చూసుకుంటాం, నువ్వు అన్యులు చూసుకో అనే ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ లోపులోనే ఒక సమస్య మళ్ళీ ఏర్పడింది. ఏంటంటే యూదులుగాను అన్యులుగా ఆరాధిస్తే బాగానే ఉండేది. ఇప్పుడు యూదులు అన్యులు కలిసి ఒకే చోట ఉన్నప్పుడు ఈ పేతురు అన్యులతో కలిసి భోంచేస్తున్నాడు. భోంచేసి ఉండుంటే సరిపోయేది. అలా ఉండుంటే వాళ్ళకి భయపడి వీళ్ళతో సహవాసాన్ని వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో అతడు అపరాధిగా ఎంచబడ్డాడు. అతన్ని కరెక్ట్ చేయడానికి
మరికొన్ని రూల్స్ కొన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే ఈ వ్యక్తులు దేవుడు ఈ ఏదైతే డిస్టింక్షన్ గీసాడో మిగిలిన ప్రజల నుండి మీరు వేరుగా ఉండాలి అని ఒక గీత ఏదైతే ధర్మశాస్త్ర రూల్స్ ఇచ్చాడో దేవుడు దాన్ని తీసివేశాడు. ఇప్పుడు అన్యులకి యూదులకి ఈ ధర్మశాస్త్రం ఉపయోగం లేదు. కృప ద్వారానే ఒక వ్యక్తికి రక్షణ అని చెప్పడానికి కొరకు నీతి ధర్మశాస్త్రం మూలంగా రాలేదు, ఇది దేవుని కృప వలన మాత్రమే వచ్చింది. ఒకవేళ ధర్మశాస్త్రం మూలంగా కనుక నీతి వస్తే క్రీస్తు చనిపోవడం వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు, అది నిష్ప్రయోజనమే అనే మాటతో ఈ అధ్యాయాన్ని ముగించాడు. మరి వచ్చే వారం మరింత విపులంగా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. చెప్పబడిన వాక్య భాగం దేవుడు మన వినికుడిలో ఫలింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు. మరి ఈ వాక్యమును మా వినికుల్లో ఫలింపచేయండి, వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. మరి నాన్న మా జీవితాల్లో మరి మీ అందే, మీ ప్రియకుమారుని అందే పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మా స్వనీతి మీద మేము ఎంత మాత్రమో ఆధారపడకుండా ధర్మశాస్త్ర ఆజ్ఞలకు మేము తలొగ్గే వారంగా కాక క్రీస్తు యేసు ద్వారా మాకు అనుగ్రహింపబడినటువంటి ఈ స్వాతంత్రాన్ని సక్రమంగా సద్వినియోగపరుచుకుంటూ మీ కొరకు సాక్షులుగా మేము బ్రతకడానికి కావలసిన మీ ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని, ఎత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.